Hello friends, welcome to our channel. In today's class, we are going to discuss about the topic beats in the lesson sound. Sound ni మనం ఎలా డిఫైన్ చేస్తామంటే sound is one of the forms of energy which is produced by vibrations of the body అని చెప్తుంటాం. అయితే సౌండ్ మీడియంలో ట్రావెల్ చేసేటప్పుడు లాంగిట్యూడినల్ వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. మనకు లైట్ అయితే ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్లో ఉంటుంది, సౌండ్ అయితే లాంగిట్యూడినల్ వేవ్ ఫామ్లో ఉంటుంది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ ఈజ్ డెసిబుల్, డీబీతో ఇండికేట్ చేస్తాము. బీట్స్ అన్న టాపిక్ మనకు ఎలా వస్తుందంటే టూ సౌండ్ వేవ్స్ని ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ చేయడం వల్ల మనకు బీట్స్ వస్తాయి. అయితే వాట్ హ్యాపెన్స్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వెన్ టూ సౌండ్ వేవ్స్ ఇంటర్ఫేర్ ఆర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అన్న దాంట్లో నుంచి మనకు బీట్స్ అన్నది వస్తుంది. జనరల్గా మనకు తెలిసిన లైట్లో నుంచి దీని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. వెన్ టూ లైట్ వేవ్స్ ఇంటర్ఫేర్ ఈచ్ అదర్, టూ లైట్ వేవ్స్ కానీ ఒకదానితో ఒకటి ఇంటర్ఫేర్ అయినప్పుడు మనకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు డార్క్ ఫ్రింజెస్ వస్తాయి, as shown in the figure. సో బ్రైట్నెస్ అన్నది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ని చూపిస్తుంది, డార్క్నెస్ అన్నది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే సేమ్ ఫేజ్లో ఉన్న టూ వేవ్స్ కానీ యాడ్ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగి బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది. అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉన్న టూ సౌండ్ వేవ్స్ కన్నా ఇంటర్ఫేర్ అయితే లైక్ ఒకటి అప్పు ఇంకొకటి డౌన్, ఇలాగా అంటే ప్లస్ మైనస్ యాడ్ అవ్వడం వల్ల డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగి రిజల్టెంట్ నలిఫై అయిపోయి డార్క్ వస్తుంది. అదే ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు సేమ్ ప్లస్ ప్లస్ లేదా మైనస్ మైనస్ రెండు ప్రోడక్ట్ అయ్యి స్క్వేర్ అవుతుంది కాబట్టి బ్రైట్ ఇంటెన్సిటీ అనేది వస్తుంది. అలాగే వాట్ హ్యాపెన్స్ వెన్ టూ సౌండ్ వేవ్స్ ఇంటర్ఫేర్ ఈచ్ అదర్, టూ సౌండ్ వేవ్స్ కన్నా ఇంటర్ఫేర్ అయినప్పుడు ఏమొస్తుందంటే మనకు బీట్స్ ఫామ్ అవుతాయి. మనకేం ఫామ్ అవుతాయి? బీట్స్ ఫామ్ అవుతాయి. సో టూ సౌండ్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ కండిషన్ ఏంటంటే టూ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్ కన్నా ఇంటర్ఫేర్ అయితే మనకు బీట్స్ వస్తాయి. అంటే ఇక్కడ కూడా మనం చూస్తే ఎక్కడైతే ఇది అప్పు ఇక్కడ డౌన్, బ్లూ ఏమో అప్పు ఉంది, రెడ్ వచ్చేసరికి డౌన్ ఉంది, కాబట్టి రెండు కలిసి నలిఫై అయిపోయి జీరో అవుతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ రెండు సేమ్ ఫేజ్లో ఉన్నట్టు ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల ఇంటెన్సిటీ అనేది ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రెడ్ డౌన్వర్డ్లో ఉంది, బ్లూ అప్వర్డ్స్లో ఉంది, ఈ రెండు అవుట్ ఆఫ్ ఫేజ్ కాబట్టి ఈ రెండు యొక్క రిజల్టెంట్ జీరో అయిపోతుంది. కాబట్టి ఇట్లాగా ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది, అగైన్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడాన్ని మనం బీట్స్ అంటాం. అయితే బీట్స్ని ఒక చిన్న యానిమేటెడ్ వీడియో లాగా చూద్దాము. టూ సౌండ్ వేవ్స్ ఉన్నాయి, ఒకదాన్ని రెడ్ కలర్ ఇంకో దాన్ని బ్లూ కలర్ చూపించాము. ఇవి రెండు ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు మనకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగిన దగ్గర యాంప్లిట్యూడ్ హై వస్తుంది అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగిన దగ్గర యాంప్లిట్యూడ్ లో వస్తుంది. అట్లాగా మనకు బీట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో బీట్స్ యొక్క డెఫినేషన్స్ ఎలా చెప్పొచ్చు అంటే వెన్ టూ సౌండ్స్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండకూడదు, నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ సూపర్ పోజ్డ్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి యాడ్ అయినప్పుడు దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ సౌండ్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఆల్టర్నేటివ్లీ విత్ టైమ్. దిస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఆర్ కాల్డ్ ద ఫినామినాన్ ఆఫ్ బీట్స్. సో ఇలాగా బీట్స్ యొక్క డెఫినేషన్ని మనం చెప్తాం. సో బీట్స్ ఫామ్ అవ్వాలంటే టూ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఒకదానితో ఒకటి ఈ విధంగా సూపర్పోజ్ అవ్వాలి లేదా ఇంటర్ఫేర్ అవ్వాలి. అప్పుడు రిజల్టెంట్ సౌండ్లో ఇంటెన్సిటీ అన్నది ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. బీట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఆన్లైన్ టోన్ జనరేటర్ అనే వెబ్సైట్లో నుంచి మనం ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 440 హెర్ట్జ్ ఆఫ్ సౌండ్ని జనరేట్ చేస్తే ఇలా వస్తుంది. అలాగే సేమ్ సైట్ వేరే ట్యాబ్లో న్యూ ట్యాబ్లో తీసుకొని ఇక్కడ కూడా 440 హెర్ట్జ్ ఇద్దాము. ఇప్పుడు సౌండ్ ప్లే చేద్దాం.
సో ఇంటెన్సిటీ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. సో రెండు సౌండ్ వేవ్స్ కలవడం వల్ల ఇంక్రీజ్ అయింది. సో ఒకదాన్ని ఆపేస్తే ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ ట్యాబ్లో ఉన్న సౌండ్ జనరేటర్లో 441 ఇద్దాం. ఫస్ట్ ఇచ్చింది 440, ఇప్పుడు ఇక్కడ ఇస్తుంది 441. ప్లే చేద్దాం. ఫస్ట్ ట్యాబ్లో 440 హెడ్జెస్ సౌండ్ జనరేట్ అవుతుంది, సెకండ్ ట్యాబ్లో 441 అవుతుంది. ఆ రెండు యాడ్ అవ్వడం వల్ల, ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల మనకు బీట్స్ వస్తున్నాయి. చూసాంగా లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 442 ఇస్తాను. సో బీట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 443 చూద్దాం. ఇంక్రీజ్ అయింది. అలాగే 445 ఇద్దాం. సో ఏం మనం అబ్జర్వ్ చేసామంటే 441 ఇచ్చినప్పుడు 440, 441 ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు 1 సెకండ్కి మనం 1 బీట్ వినొచ్చు. అంటే ఒక లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు కలిపితే 1 బీట్ అంటాం. ఒక సెకండ్కి 1 వస్తుంది, 1 బీట్ వస్తుంది. అదే 442 ఇచ్చినప్పుడు పర్ సెకండ్ 2 బీట్స్ వస్తున్నాయి. అలాగే 445 ఇచ్చినప్పుడు పర్ సెకండ్ 5 బీట్స్ అనేటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే 447 ఇచ్చినప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 450 ఇచ్చిన బీట్ ఫ్రీక్వెన్సీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంతవరకు మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. మన ఇయర్ అనేది ఇంతవరకు మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతుంది. అంతకంటే బీట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేము. 455 అయినా కానీ బీట్స్ వస్తాయి, కానీ మనం క్లియర్గా వాటిని డిస్టింగ్విష్ చేయలేం. సో మనం ఏం చేస్తామంటే 2 సౌండ్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్ బట్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేసాము. అండ్ ఒకదాంతో ఒకటి సూపర్ పోజ్ అయ్యేటట్టు వాటిని ఇంటర్ఫేర్ చేసినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. ఆ విధంగా ఆల్టర్నేట్గా సౌండ్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వడాన్నే మనం బీట్స్ అంటాం. 1 బీట్ అంటే అర్థం ఏంటంటే 1 ఇంక్రీజ్ అండ్ 1 డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ 1 బీట్ అంటాం. నంబర్ ఆఫ్ బీట్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది 2 సౌండ్ వేవ్స్. సో ఇక్కడ మనం చూస్తే n నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు n1 డిఫరెన్స్ n2. సో మన హ్యూమన్ ఇయర్ మీద సౌండ్ యొక్క పెర్సిస్టెన్స్ ఎంత అంటే 0.1 సెకండ్ కాబట్టి వీ కెన్ అబ్జర్వ్ ఓన్లీ 10 బీట్స్ డిస్టింగ్విష్లీ ఇన్ ఏ సెకండ్. అలాగే మనం బీట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూడొచ్చు. అయితే ఈ డయాగ్రామ్లో చూసినప్పుడు ఒకటేమో 24 హెడ్జెస్, ఇంకోటేమో 30 హెడ్జెస్ ఉంది. సో ఈ డిఫరెన్స్ మనకు 6 కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు క్లియర్గా 6 బీట్స్ ఫామ్ అయినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ 10, ఒకటి 50 హెడ్జెస్, ఇంకోటి 60 హెడ్జెస్. ఆ డిఫరెన్స్ వచ్చి 10 కాబట్టి సో 0.1 సెకండ్లో 1 బీట్ ఫామ్ అయినట్టు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్ చూద్దాము. సో బీట్స్ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ట్యూనింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ట్యూన్ చేయడంలో బీట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ గిటార్. అలాగే మూవీస్లో, సినీ ఫిలిమ్స్లో ఒక డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, ఆ ట్రిమలస్ ఎఫెక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం బీట్స్ యూస్ చేస్తూ ఉంటాము. అలాగే మైన్స్లో ఉన్న డేంజరస్ గ్యాసెస్ని బీట్స్ యూస్ చేసుకుని మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మైన్స్లో ఉన్న ఈ డేంజరస్ గ్యాసెస్ని ఎలా డిటెక్ట్ చేస్తారో చూద్దాము. ఇక్కడ మనకు 2 ఐడెంటికల్ పైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఎయిర్ రిజర్వాయర్లో ఉంచాము, ఇంకోటేమో మైన్లో ఉంచాం. సో మనం సౌండ్ జనరేట్ చేసి ఇలా పంపించినప్పుడు ఇక్కడి నుంచి ఎండ్ నుంచి సౌండ్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. సేమ్ థింగ్ మైండ్లో ఉన్న పైప్లో కూడా మనం సౌండ్ పంపించినప్పుడు అది మైండ్లో ఉన్న ఎయిర్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. జనరల్గా 2 పైప్స్లో ఎయిర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సేమ్ ఫ్రీక్వెన్సీతో
రెండు సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అయి వస్తాయి కాబట్టి బీట్స్ అన్నటివి ఫామ్ అవ్వు. ఇన్ కేస్ ఇక్కడ మనకు మైండ్లో ఉంచిన ఈ పైప్లో కానీ ఎయిర్ కాకుండా ఇంకేదైనా డేంజరస్ గ్యాస్ ఉన్నప్పుడు దీని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎయిర్ నుంచి వచ్చే సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది, మైండ్లో ఉన్న అదర్ గ్యాసెస్ ద్వారా రిఫ్లెక్ట్ అయిన సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ స్లైట్గా డిఫరెంట్ ఉండడం వల్ల మనకు బీట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ బీట్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వచ్చాయో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఇక్కడ ఎయిర్ కాదు ఇంకేదో గ్యాస్ ఉందని. కాబట్టి ఈ మెథడ్ ద్వారా మనం మన వర్కర్స్కి ఇది ఒక సేఫ్ గార్డ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది, ఒక వార్నింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో వాళ్ళ మైండ్లోకి వెళ్ళేటప్పుడు బీట్స్ టెస్ట్ చేసుకొని ఎటువంటి డిఫరెన్స్ లేకపోతే వాళ్ళు అక్కడ ఎయిర్ ఉందని ఐడెంటిఫై చేయవచ్చు. బీట్స్లో కన్నా డిఫరెన్సెస్ వస్తే అక్కడ మనకు ఏవో ఎయిర్ కాకుండా డేంజరస్ గ్యాసెస్ ఉన్నటివి ఐడెంటిఫై చేసుకొని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అలాగా బీట్స్ అన్నటివి మైన్స్లో ఉన్న డేంజరస్ గ్యాసెస్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టు డిటర్మైన్ ద అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ గివెన్ ట్యూనింగ్ ఫోర్క్. ఏదైనా ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఇచ్చి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటే బీట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. సపోజ్ నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఎన్ అనుకుందాం అండ్ అప్టైన్ బీట్స్ ఆర్ డెల్టా ఎన్ అనుకుందాం. సో దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నోన్ ట్యూనింగ్ వుడ్ బి ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఆర్ ఎన్ మైనస్ డెల్టా ఎన్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే సో నోన్ ఫ్రీక్వెన్సీ 440 అనుకుందాం, నంబర్ ఆఫ్ బీట్స్ 5 అనుకుంటే సో అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 445 అయినా అవుతుంది, అదర్వైజ్ 435 అయినా అవుతుంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్ చూసుకున్న 5 వస్తుంది, ఈ డిఫరెన్స్ చూసుకున్న 5 వస్తుంది. సో యాజ్ వీ నో దట్ బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద వేవ్స్. కాబట్టి ఇలాగైనా 440 445, అదర్వైజ్ 440 435. సో పాసిబిలిటీస్ ఏమేమి వచ్చాయి మనకు 445 ఆర్ 435. సో నోన్ ఫ్రీక్వెన్సీ 440 అనుకుందాం, అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఎంతో తెలియదు. సో దీని నుంచి 5 బీట్స్ వచ్చాయి కాబట్టి అన్నోన్ ఫ్రీక్వెన్సీ 445 అని అవుతుంది, 435 అని అవుతుంది. అయితే 445 435 ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ అన్నోన్ ఫ్రీక్వెన్సీకి మనం వ్యాక్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా, అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లోడెడ్ విత్ సమ్ వ్యాక్స్. ఎప్పుడైతే వ్యాక్స్ యాడ్ చేసామో ఆటోమేటిక్గా దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం దీని యొక్క ఫ్రీక్వెన్సీ 435 అనుకుందాం, దీని ఫ్రీక్వెన్సీ ఎంత అనుకుందాం 435 అనుకుందాం, దీని ఫ్రీక్వెన్సీ ఎంత 440. సో ఇప్పుడు వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల దీని ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది, అంటే 434 433 430 అవుతుంది. సో అప్పుడు డిఫరెన్స్ ఏమైంది, ఇది 440, ఒకవేళ 435 కంటే తక్కువ వస్తే డిఫరెన్స్ 6 7 8 ఇంక్రీజ్ అయింది. సో ఇఫ్ నంబర్ ఆఫ్ బీట్స్ ఆర్ ఇంక్రీజ్ దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ 435 హెర్ట్జ్ అని చెప్పొచ్చు. వ్యాక్స్ యాడ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ బీట్స్ కానీ డిక్రీజ్ అయ్యాయంటే అంటే అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ 445 అవుతుంది. సపోజ్ దీన్ని 445 అనుకుందాం, వ్యాక్స్ యాడ్ చేసిన తర్వాత 445 కంటే తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 443 వచ్చింది అనుకుందాం, ఆల్రెడీ ఇక్కడ ఎంత 440, 440కి 443కి 3 బీట్స్ వస్తాయి. సో ఇఫ్ నంబర్ ఆఫ్ బీట్స్ ఆర్ డిక్రీజ్డ్ దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్ ఈస్ 445 అవుతుంది. నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడేమో 435 వచ్చింది, నంబర్ ఆఫ్ బీట్స్ డిక్రీజ్ అయినప్పుడేమో 445 వచ్చింది. అట్లాగా అన్నోన్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బీట్స్ని సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తాం. సో గివెన్ వైర్ యొక్క డెన్సిటీని, డయామీటర్ని అండ్ టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయడానికి బీట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్. సో బీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్యూనింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బీట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ tremulous effects in the cine films. Beats are used to detect dangerous gases in the mines, and beats are used to determine the unknown frequency of a given tuning fork. Beats are used in sonometer experiment to measure the density, diameter and tension of the wire. Thank you for watching.